వామ్మో ఎట్లా విసుగుతారు ఈ తిండి ఏందయ్యా Oh my god. పాడరు ఓటమే అంటే ఏంటిది మేము తినేది తింటాను అనుకుని తింటనే వెల్కమ్ టు ఆర్వీపీ కుర్రాలు. సో మేమైతే వచ్చేసినాం, ఒక కొత్త ఛాలెంజ్ కూడా తీసుకొచ్చేసినాం. ముగ్గురికి 3 పెట్టెల రైసు, కర్రీ, 10 కోడిగుడ్లు. వీళ్ళు గెలిచిన వాళ్ళకైతే ఒక గిఫ్ట్ ఉంటుంది. మీరు అడుగున్నారా? ఓకే, మరి ఓడిపోయిన వాళ్ళు మాత్రం చిన్న టాస్క్ అయితే ఇద్దాం అనుకుంటాను. చూద్దాం అది ఎట్లుంటుందో. స్టార్ట్ చేయి. ఓకే స్టార్ట్. తినండి. స్టార్ట్. అత్తమ్మ అయితే ఫస్ట్ మంచిగా కలుపుతుంది. ఆ కడకుండా అయితే చెల్లి అయితే లేదు, ఆల్రెడీ సగం గుడ్డు తినేసింది అప్పుడే. ఓ మై గాడ్, ఏంది? అయ్యో 10 నిమిషాలు నీరు కొంచెం. అయ్యో కమాన్ 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 కమాన్, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. మీరు తలుచుకుంటే తొందరగా తినగలుగుతారు. సీరియల్ పెట్టాలా ముందు? ఉప్పు కావాలా? వస్తుంది వస్తుంది, ఉప్పు వస్తుంది. మన పోండవాకి అయితే ఎవరు మాట ఎవరు మాట వింటలేదు అసలుకే. అంతే అంతే. వాటర్ వాటర్. కమాన్ కమాన్, తొందర తినాలి. నిమిషం 40 సెకండ్లు. అన్నం అయితే తిన్నారు వీళ్ళు తొందరనే. అన్నం ఉడగొట్టిలు ఈడ గుడ్లు గుడ్లు వేసిపోయిన ఆల్రెడీ. ఈడ ఈడ ఆడ అన్నం అయిపోతా కానీ గుడ్లు అయిపోతారు. ఆడ టకడా తిందని చాలా ట్రై చేస్తుంది, కాకపోతే నెట్ లేకపోతుంది. వెనకబడ్డు. అత్తం ఎందుకో అదేంటే నాకు నేను అదే చేస్తాను. అందుకే వాళ్ళు ముందే తీసి పడి వామ్మో ఎట్లా విసుగుతారు. నిజంగా ఇంట్లో కూడా అట్లా తింటా. కమాండ్ రా సుప్రియా, నీ వాళ్ళు అయితే నాకెందుకో వీరిద్దరిలో ఎవరో ఒక గిఫ్ట్ పొందేలాగా అనిపిస్తుంది. నాకెందుకో సుప్రియ తీసుకుంటే అనిపిస్తుంది. మస్తు ఐస్ పెట్టుకున్నా కానీ కమాండ్ రా తగ్గర తింటరా. అత్తమ్మ అయితే సైలెంట్ గా ఉడగొడుతుంది మొత్తం. అత్తమ్మ నువ్వు వెనుకాడిపోతున్నావు. అత్తమ్మ నువ్వే గెలవాలి. అత్తమ్మ తినాలత్తమ్మ. ఒక్కొక్క బుక్కలు గిఫ్ట్ గిఫ్ట్ అత్తమ్మకే నాకు తెలిసి గిఫ్ట్ ఒకటే గుర్తు చేసుకోవాలి అంత ఇంకేం లేదు ఇక. ఓ మై గాడ్.
కూరగాయలా ఏరా అది గిన్నె తీరా. అరే అన్నం మొత్తం తిన్న కోడిగుడ్లు అట్లా కదా. తినాలి తినాలి తినాలి. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినట్టే. అటు అత్తమ్మ బాగా పోటాపోటీగా తింటారు వీళ్ళిద్దరి పోటీ రసకరంగా జరుగుతుంది. ఈ తిండి ఏందయ్యా తినలే అనుకునే మొత్తం అన్నమంతా తిన్నారు. తింటా అనుకున్నా గుడ్లు నవ్వుతుంది మళ్ళా. గుడ్లు తినరా 5 నిమిషాలు రాదురా. ఉట్టి గుడ్లు కూడా తినలే కదా మీరు 5 నిమిషాలు. గుడ్లు కూడా తిన్నారు. ఏమైందిరా మెల్ల మెల్ల అయిపోతుంది. ఒక్క కొడుకు తింటే 5 కోడిగుడ్లు ఉన్నారు. అన్నం ఉందిరా తినాలి. లేదు లేదు తినాలి. అత్తమ్మా ఏమైంది? నువ్వు కూడా దగ్గర పడేసినావు. గుడ్లు ఉన్నాయి. సైలెంట్ గా తినడానికి బాగా ట్రై చేసేది, కాకపోతే గుడ్లు మిగిలిపోయినాయి. తినని అనుకుని మొత్తం చూడు గుడ్లు తినలే. లాస్ట్ ముద్ద ఇక పిండి అగ్గో. నాది అయిపోయింది ఫ్రెండ్స్. తను అగ్గో 7 నిమిషాలు. సుప్రియ నాకౌట్ అయిపోయింది. తినస్తావా? నీళ్ళ సుప్రియ కూడా వస్తుంది కానీ తిన్నావా? మొత్తం తినలేరు అసలు, సగం కూడా తినలేదు సుప్రియ. ఓటమే అంటే ఏంటిది? మేము తింటాను అనుకుని తింటే గెలవకుండా మంచిగా ఓటమి అయితే ఒప్పుకుని అంటే అత్తమ్మ. నువ్వేంద్రా సుత్తాను షెడ్కి వచ్చింది. మాకు చూశారు కదా, చూశారు కదా, ముగ్గురికి పోటీ పెడితే మా పిన్ని అయితే గెలిచింది. సెకండ్ విన్నర్ అయితే వచ్చేసింది. అసలు టచ్ కూడా కోడిగుడ్లు సగం కూడా సగం తిల్లే. అన్నం అయితే ఎట్లా ఉన్నది? ఎలా అనిపిస్తుంది మీ స్పందన? సరే ఇప్పుడైతే ఓకేనా? అది కూడా తింటావా? అమ్మ నా వల్ల అరే తినాలిరా, మొత్తం టాస్క్ కంప్లీట్ చేయాలి. ఇష్టం లేకుండా కూడా తిన గుడ్డే తీసేస్తారు వాళ్ళ అన్న. ఏంది నా ప్లేట్ చూశారు కదా, అందరు దిష్టి పెట్టినట్టున్నారు. మా అత్తమ్మకి కోడిగుడ్డు తీపేసుకున్నది. అయితే 7 నిమిషాల 42 సెకండ్లకి మొత్తం కంప్లీట్ చేసింది మా అత్తమ్మ, పిన్ని. తర్వాత సెకండ్ అయితే అత్తమ్మ కంప్లీట్ చేసింది. ఇక్కడ ఇంకా సగం అట్నే మిగిలింది, వేస్ట్. సో మన పిన్ని ముఖ చిత్రాలు ఏంటో తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది పిన్ని? తిన్నా చెప్పు. నేను చెప్పాలా? చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, తింటే చాలా బాగుంది, నచ్చితే లైక్ చేయొచ్చు. అలాగే ఓకే, అట్లా గుడ్ కాంప్లిమెంట్. నేనేం చెప్పాలి? నువ్వు చెప్పరా. నాకు అసలు కోడిగుడ్లు ఇష్టం లేవు, అయినా కానీ 3-4 అబ్బాయి 10 కోడిగుడ్లు తింటారు అనుకోలేరు వీళ్ళు. అసలు ఈ ఆడలు ఏం తింటారు అనుకున్నా నేను. ఆడోళ్ళు అంటే ఆట బొమ్మలు అనుకున్నారా? తినండి రా మీరు మగోళ్ళు. హాయ్ గైస్, గెలిచిన వాళ్ళకి మనం గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాగా, ఆ గిఫ్ట్ ఏంటో ఇప్పుడు తీసేస్తా. ఇక అమ్మ 10 కోడిగుడ్లు ఇక గెలిచినందుకు. అయినా ఆల్రెడీ నువ్వు కోడిగుడ్లు తిన్నాగా, నేను తింటా. ఇది లైక్, షేర్, సబ్స్క్రైబ్.